నమస్తే, వెల్కమ్ టు థింక్ ఆంధ్ర. నేను మీ మాణిక్. మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు అడుసుమల శ్రీనివాసరావు గారు. నమస్కారం సార్. నమస్కారం అండి. సార్, ఆంధ్ర రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తోందని చెప్పి వైసీపీ వాళ్ళు విమర్శలు చేస్తూ ఉన్నారు. దానికి రీజన్ ఏంటంటే అంబటి రాంబాబు గారి మీద తాజాగా ఆయన ఒక రోజు 12 గంటల నిరాహార దీక్ష చేశారు నగరంపాలెం దగ్గర. శాంతి భద్రతలకు విఘాతం కలిగించారు, ట్రాఫిక్ అంతరాయం కలిగించారని చెప్పేసి ఆయన మీద కేసు నమోదు మళ్ళయింది. అలాగే ఇంకొక పాయింట్ ఏంటంటే రాష్ట్ర సచివాలయ ఉద్యోగుల సంఘం మాజీ అధ్యక్షుడు వెంకటరామరెడ్డిని డిస్మిస్ చేశారు ఏకంగా. ఇది ఉద్యోగుల్ని ఉక్కుపాదంతో అణచడమే. ఇది లోకేష్ రెడ్ బుక్ రాజ్యాంగం టెర్రర్ సృష్టిస్తుంది, చంద్రబాబు సర్కారు చాలా దారుణంగా వ్యవహరిస్తుందంటూ వార్త సాక్షిలో ప్రధానంగా రాశారు. నిజంగా ఆంధ్రప్రదేశ్లో రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుందా? ఈ కేసులు పర్యవసానం అదేనా? మీ అభిప్రాయం ఏంటి? యాక్చువల్గా రెడ్ బుక్ రాజ్యాంగం అనేటువంటిది అమలు అవ్వట్లేదనే కదా వాళ్ళ క్యాడర్ అంతా బాధపడుతున్నారు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో టీడీపీ జనసేన క్యాడర్ బీజేపీ వాళ్ళు పెద్ద పట్టించుకోరు కానీ, ఎందుకంటే వాళ్ళు పెద్ద వేధింపులకు గురవలేదు. వాళ్ళు వాళ్ళ పైన అధికారులు ఉండటం, జగన్మోహన్ రెడ్డి వాళ్ళు బూట్లు నాకడం వల్ల జగన్మోహన్ రెడ్డి బీజేపీ వాళ్ళని ఏం చేయలేదు. బీజేపీ వాళ్ళు కూడా అంత కోపం ఉండే అవకాశం ఉండదు. వీళ్ళిద్దరిని వేధించాడు జనసేన టీడీపీ వాళ్ళని. కాబట్టి వాళ్ళందరికీ ఉంటుంది రాగానే వీళ్ళ సంగతి చూడాలి రాని ఉంటుంది అందరికి, క్యాడర్ అందరికి. జనరల్ పబ్లిక్ కూడా ఉంది వీళ్ళని ఎందుకు వదిలేస్తున్నారని. రెడ్ బుక్ అనేటువంటిది ఉన్నది, అది ఎప్పటికప్పుడు తెరుస్తామని చెప్పి లోకేష్ గారు హామీ ఇచ్చాడు. కాబట్టి అందరూ కూడా రెడ్ బుక్ ఎప్పుడు ఓపెన్ చేస్తారని చూస్తున్నారు. ఇది ఇప్పుడు అసలు ఓపెన్ అవ్వలేదండి. వాళ్ళు ఓపెన్ అవ్వకుండానే ఇలా ఇప్పుడు రోదన పెడబొబ్బలు అరుపులు చేస్తున్నారంటే అది ఓపెన్ అయితే ఏమైపోతారు అనేటువంటిది ఇప్పుడు సమస్య. ఇప్పుడు అంబటి రాంబాబు గారు దీక్ష చేశాడు. అంతకుముందు ఆయన ఓ ఫ్లెక్సీ చింపడానికి వెళ్ళాడు. ఆ ఫ్లెక్సీ చింపేసి నోరు మూసుకుని ఇంటికి వెళ్ళకుండా నోటుకొచ్చినట్టు మాట్లాడాడు. నోటుకొచ్చినట్టు మాట్లాడితే అప్పుడున్న క్యాడర్ వాళ్ళు ఇంటి మీద వెళ్ళి తిరగబడ్డారు. ఎమ్మెల్యే గారు కూడా వెళ్ళారు. ఆ ఇంటి ముందు వాహనాలు ధ్వంసం చేశారు. దాని మీద వాళ్ళ మీద వీళ్ళ మీద కూడా కేసు పెట్టారు. రాంబాబు గారిని తీసుకెళ్లి కొంచెం త్యాగ విడదీశారు. త్యాగ అంటే తెలుసు కదా మీకు, త్యాగ అంటారు కదా. దాన్ని అది 10 మంది డిస్ప్లే కూడా ఇచ్చాడు. ఇలా నేను ఇలా ఎడదీసి అలా కూర్చోబెట్టాను. ఎన్ని చేసినా జనం నవ్వుకున్నారు తప్ప అతని మీద సింపతి రాలేదు. ఈ లోపల ఓ రోజు దీక్ష చేద్దాం అనుకున్నాడు. అవసరం లేదు, అన్నెసెసరీగా చేస్తున్నారంట. తను జగన్మోహన్ రెడ్డి అతనికి పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి మెడలో వేపదండలు వేసి బలిత్తాన్ని తీసుకెళ్లి ఇలాగా అతన్ని రెడీ చేస్తున్నాడు పాపం. మరి అతను తెలుసో తెలీదో తెలియదు. అతన్ని ఒక కులానికి ఐకాన్గా చేద్దాం అనుకుంటారు, అది అవ్వదు. కాపు కులానికి ఐకాన్గా మారాలంటే కాపులు అంత తేలిగ్గా ఎవరిని అంగీకరించరు, ఈజీగా యాక్సెప్ట్ చేయరు. అది గుర్తుపెట్టుకోవాలి. అదొకటి. ఎందుకంటే నాకు వాళ్ళతో ఉన్న సాన్నిధ్యం, నాకు 3 మంది మిత్రులు ఉన్నారు కాబట్టి నేను చెప్పగలుగుతున్నాను. అది అంబటి రాంబాబు గారు సరే నాకు న్యాయం కావాలి, మీకు నా మీద దాడి చేసిన వాళ్ళు లేకపోతే ఇలాంటి వాళ్ళు అందరినీ శిక్షించాలని అతను దీక్ష చేసి ఉండొచ్చు. కానీ ఆ దీక్ష కార్యక్రమం వాళ్ళ అనుమతి లేకుండా దీక్ష మొదలెట్టాడు. ఆ ట్రాఫిక్ అంతరాయం కలిగించారని కేసు పెట్టారేమో కానీ ట్రాఫిక్ ఏం అంతరాయం కలుగుద్దండి? అసలు ఎవడున్నాడు అక్కడ? ఆ దీక్షను ఆళ్లే పట్టించుకోలేదు వైసీపీ వాళ్ళు. మొత్తం జనం అంతా స్టేజ్ మీద ఉన్నారు. ఆ విషయంలో పోలీసు వారు కొద్దిగా ఆలోచించుకోవాలి. ఎందుకంటే లేకుండా కూడా పెట్టడం అది నేరమై ఉండొచ్చు. ఆ మైకులు గీకులు పెట్టిన మేము రాకపోకలో ఏమైనా కానీ వాళ్ళు అనుమతి తీసుకుంటే గొడవ ఉండదండి. లేదా ఇంట్లోనే కూర్చుని తలుపేసేసుకుని నేను అన్నం తిన్నంటే వద్దంటాడు. ఇప్పుడు వాళ్ళు పద్మనాభరెడ్డి గారు కూడా ఇదివరకు అలా చేసుకోడు. తలుపేసేసుకుని తుపాకీ పీచుకుని ఎవరిని వస్తే కలిసేసుకుంటారని కూడా ఏగిచ్చిపోయేవారు అందరూ. ఇది ఎక్కడ గొడవరా బాబు అని. ఇతను కూడా అలా చేయొచ్చు. అలా చేయకుండా రోడ్డు మీద స్టే చేసి పెద్ద అడావడి చేసాడు. సరే ఏదో పబ్లిసిటీ కోసం, ఉనికిని కాపాడుకోవడం కోసం, వార్తల్లో ఉండడం కోసం ట్రై చేసి ఉండొచ్చు. పోనీ అది అయిపోయిన తర్వాత ముగింపులో జగ్గుడు ఇచ్చారు అతను జ్యూస్ ఏకంగానే ఒక మొగ్గునిండని శుభ్రంగా తాగేసిన తర్వాత మంచి శక్తి పుంజుకుని గట్టిగా పెమ్మసాని చంద్రశేఖర్ గారికి వార్నింగ్ ఇచ్చేయడం లోకేష్ చంద్రబాబు నాయుడు గారికి. పెమ్మసాని చంద్రశేఖర్ గారిని టార్గెట్ చేసే స్థాయి కానీ హోదా కానీ తనకు లేదు. ఫస్ట్ పాయింట్. జగన్మోహన్ రెడ్డి గారు ఉసుగొలుపుతున్నాడు అనుకోవచ్చు సార్ ఆయన మీద. ఆయన ఉసుగొలుపుతాడండి. వీళ్ళకి బుద్ధి ఉండాలి కదా. బుడ్డి కిందకి నీళ్లు వచ్చిన తర్వాత, రాజకీయం చూసిన తర్వాత, ఇంత అనుభవం ఉన్న తర్వాత ఇతను ఒకటి అంకలు అంచాడు. ఇతను నాయకుడు కదా, నాయకుడి కింద ఉండాలి కదా. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి వీళ్ళందరికీ పార్టీ అధ్యక్షుడు అయ్యి నాయకుడు అయ్యి ఉండొచ్చు. కానీ ఇతనికి ఒక ఇండివిజువాలిటీ ఉండాలి కదా. అన్ని విషయాలు ఇతను సొంతంగా నిర్ణయాలు తీసుకుంటాడు. ఇతను ఎమోషన్స్, ఇతను అనుభూతులు, ఇతను ఆనందాలు అన్నిటిని సొంత నిర్ణయాలే తీసుకుంటాడు కదా. ఎవరితో ఫోన్ మాట్లాడినా జగన్ మాట్లాడమంటాడా? ఇతనే తీసుకుంటాడు నిర్ణయం. ఎప్పుడు మాట్లాడాలి, ఎప్పుడు మాట్లాడకూడదని. ఇలాంటివన్నీ ఉండి కొంచెం ఒక్కొక్కసారి లాజిక్ గానే మాట్లాడతాడు. తిరుపతి వెళ్ళి భోజనం భలే ఉందన్నాడు, అమ్మవారిది ఆ ప్రసాదం స్వామివారిది. ఇలాంటివన్నీ నువ్వు సొంతంగానే మాట్లాడుతున్నావు కదా. నీకు సానుకూలత వస్తుంది, ప్రజలు మంచోడేరా పాపం అనుకుంటారు కదా. మనిషి మంచోడే కానీ గుణం గుడిసేది అంటారు మా వైపు సామెత ఉంది. అలాగా ఇతను కొంచెం ఎంతో కొంచెం సానుకూలం వచ్చే టైంలో మళ్ళీ ఇలాంటి పనికి మళ్ళీ అవ్వాలి. ఎవరో ఏదో చేశారని అనవసరం కదా. పెమ్మసాని చంద్రశేఖర్ గారు జనాల్లో మంచి పేరు ఉంది, బాగా పనిచేస్తున్నాడు. కొత్తోడైనా సరే ఎంపీగా అతను మంచి కార్యక్రమాలు చేపడుతున్నాడు అక్కడ
గుంటూరులో ఆ పార్లమెంట్ పరిధిలో చాలా మంచి పేరు తెచ్చుకుంటున్నాడు ఆయన. చాలా హుందాతనంగా బిహేవ్ చేస్తున్నారు. పేరు తెచ్చుకునే వాళ్ళ మీద నువ్వు బురద చల్లితే నీకు పెంట అంటుకుంటుంది. జగన్మోహన్ రెడ్డి ఏం పోయింది చెప్తాడు అతను. నీదేం పోయిందిరా నిమ్మగడ్డ భానుమూర్తి అని ఒక సామెత ఉంటుంది అందమ్మడన్న. అతనిదేం పోయింది చెప్తాడు, అతను చేయడు. నీకు చెప్పేసి వెళ్ళి పడుకుంటాడు తుప్పడు ముసుగెట్టి. ముడ్డి పగలగొట్టిది నీకా వేరే వాళ్ళకా? పెంసాని చంద్రశేఖర్ గారి దృష్టిలో నువ్వు ఉంటావా జగన్ ఉంటాడా? లేదండి బాబు నన్ను ఆడ అనమన్నాడండి అని నువ్వు రేపు పొద్దున ఆయన ముందు చేతులు కొట్టి నిలబడి చెప్పావనుకో ఆయన అనమంటే నీ బుద్ధి లేదా అని అడుగుతారు కదండి. కాబట్టి ఇప్పటికైనా అంబటి రాంబాబు గారు ఇలాంటి వ్యవహారాల్లో ఆచితూచి హుందాగా గౌరవంగా మర్యాదగా వ్యవహరిస్తే ఆయనకి భవిష్యత్తులో ఏ పార్టీలోకైనా వెళ్తే వాళ్ళకి ఏ పార్టీలోని గేట్లు ఓపెన్ చేసిలేవు. రాజకీయాలు శత్రుత్వాలు శాశ్వతం కాదు కాబట్టి ఎప్పటికప్పుడు ద్వారం తెరవబడవచ్చు ఎవరో ఒకళ్ళది. సార్ ఇందాక మీరు చెప్పినట్టు అంబటి రాంబాబు గారు చాలా పెద్ద వయసు అయింది, అంటే ఒక సీనియర్ సిటిజన్ ఏజ్ అయింది. అంత ఏజ్లో జగన్మోహన్ రెడ్డి గారు బ్లైండ్గా ఆదేశిస్తుంటే చేయడం, అలాగే ఏది పెడితే అది అంటే చిన్నపిల్లలు మాట్లాడినట్టుగా మాట్లాడడం, ఎందుకని ఆయన విచక్షణ కోల్పోతున్నారు? ఏమండి బానిసలండి, బానిసల స్వర్గం అది. ఫూల్స్ ప్యారడైజ్ అంటారు. అలాగా బానిసల స్వర్గం. బానిసల స్వర్గంలో వాళ్ళందరూ ఏమనుకుంటారు, ఇదే స్వర్గం బ్రహ్మాండంగా ఉందనుకుంటారు. అడ్వకేట్ కూడా ఆయన ఉన్నారు. ఇప్పుడు ఈయన బయట నుంచి వస్తే మనకి ఏం అర్థం అవదో, మనకు తెలుస్తుంది ఇదంతా తప్పు చేస్తున్నారండి. వాళ్ళకి బానిసలకు ఆ స్వర్గం కింద అనిపిస్తూ ఉంటుంది. వాళ్ళు ఏదో ఆలోచనలో ఒక లైన్ వేసుకున్నారు, అన్నీ ఎదురుతన్నుతున్నాయి. కాలం కలిసి రానప్పుడు ఏమి పని చేయవు. కాబట్టి ఆయన ఒకసారి ఆలోచించుకోవాలి. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే మీరు చెప్పిన వెంకటరామరెడ్డి ఉద్యోగ సంఘాల డిస్మిస్ విషయం, అందులో డిస్మిస్ చేయకుండా ఉండడానికి ఏమంటే 2 ఏళ్ళు ఆగారు. అది చాలా విశేషం. పూర్తి స్థాయిలో దర్యాప్తు చేసి అన్ని ఆధారాలతో ప్రూవ్ అయిన తర్వాత డిస్మిస్ చేస్తారు. కాబట్టి అతను ఇంకా 2 ఏళ్ళు ఉండగలిగినంత సంతోషించాలి. పోనీ 2 ఏళ్ళు ఉన్నవాడు గంపేసి కప్పెడి తాగాడా, మధ్య పేల్తానే ఉన్నాడు. కార్యకర్త కంటే కూడా ఎక్కువ మాట్లాడారు. పేలాడు. అతను మెడలో కండువా వేసుకొని కార్యకర్త కింద పనిచేశాడు. అతను బుద్ధి జ్ఞానం ఉంటే ఆ పని చేయకూడదు అతను. ఎందుకంటే ప్రభుత్వ ఉద్యోగిగా ఉన్నాడు అంటే ప్రజలకి సేవకుడిగా ఉండాలి. అతను జగన్ ప్రేమికుడిగా మారాడు. నువ్వు ప్రజల సేవకుడు, పబ్లిక్ సర్వెంట్వి. నువ్వు జగన్ ప్రేమికుడిగా ఉంటే ఎందుకు ఊరుకుంటారు? నీది నువ్వు చూసుకోవాలి కదా. నీ వ్యవహారంలో నీ అద్దంలో ముఖం చూసుకుని మాట్లాడుకో. నీ ఆత్మని ప్రశ్న సినిమాలో చూపిస్తారు కదా, అద్దంలో ఆత్మ వస్తుంది కదా, ఆ ఆత్మకి చెప్పు, ఆత్మ పరిశీలన చేసుకో. నువ్వేం చేసావు, చంద్రబాబు నాయుడు గారు నీకు ఏం చేశాడు, నీలాంటి అసలు పట్టించుకోడు ఆయన. అయినా సరే ఆయన ఓడిపోయిన వెంటనే 19లో ఆ పటాలు తీసుకొచ్చి పాడేయటం, ఆయన అవమానం చేయడంలో నీ పాత్ర లేదా? మిమ్మల్ని ఎందుకు క్షమించాలి? వాళ్ళు ఎవరి మీద కక్ష సాధించలేదు. స్వయంగా వాళ్ళందరూ విపరీతమైన నేరాలు చేసిన వాళ్ళు రుజువైపోయిన తర్వాత పూర్తి ఆధారాలు ఉంటేనే వాళ్ళ మీద చర్యలు తీసుకున్నారు. వాళ్ళు నిజంగా రెడ్ బుక్ రాజ్యాంగం వాళ్ళని ఇబ్బంది పెట్టిన వాళ్ళందరి మీద వెళ్తే మీ బ్యాచ్ మొత్తం ఇంటికి కూర్చోవాలి. సార్ రెడ్ బుక్ అనేది అవినీతి అంటే అంబేద్కర్ గారు రాజ్యాంగాన్ని మీరిన వాళ్ళ పేర్లు రాస్తున్నాడు కానీ రెడ్ బుక్ అనే అన్నారు. రాజ్యాంగం అనేది వైసీపీ వాళ్ళు తగిలేయడానికి మన కదండి అంటే అంటారు. అయితే అంటే అంటారు. సో వాట్? ఇప్పుడు మీరు చేసిన తప్పులన్నిటిని చట్ట ప్రకారం శిక్షిస్తాం, మీ పేరు నోట్ చేసుకుంటాం, మర్చిపోకుండా ఉండటం కోసం అని చెప్పారు. తప్పే ఉంది అందులో? ఇప్పుడు అధికారం వచ్చేసిన తర్వాత చాలా మందికి పోనలే అనిపిస్తే చిన్నగా కనపడతాయి. అధికారంలో లేనప్పుడు వాళ్ళు వేధింపులు అయ్యి చాలా పెద్దగా కనపడతాయి. అధికారం వచ్చిన తర్వాత సావనే అన్న ఒక సానుకూల దృక్పథం పని అది చిన్నగా కనపడవచ్చు. అలాంటివి మర్చిపోకుండా ఉండాలనేటువంటిది రాసుకున్నాడు ఆయన. ఇప్పుడు ఆ వాళ్ళకి చిన్నదిగా ఇప్పుడు లోకేష్ గారు వాళ్ళ నాన్నగారు అరెస్ట్ చేసినప్పుడు అక్కడి నుంచి బయలుదేరి వెళ్దాం అన్నప్పుడు సీఏ అడ్డుకుంటాడు. అవును, అది తప్పు కదా, చాలా తప్పు. ఇప్పుడు వాళ్ళ నాన్నగారిని అరెస్ట్ చేశారు అక్రమంగా, దుర్మార్గంగా. ఒక్కగానొక్క కొడుకు వెళ్లకుండా అడ్డుకోవడానికి అతను ఎవరో, అతను ఎమ్మెల్సీ పైగానే. వాళ్ళ నాన్నగారు ఎమ్మెల్యే, ప్రతిపక్ష నాయకుడు, మూడు సార్లు ముఖ్యమంత్రి చేయడం, 3 సార్లు ప్రతిపక్ష నేతగా ఉన్నాడు. వాళ్ళ కుటుంబాన్ని అడ్డుకునే హక్కు అతనికి ఎవరికి ఉంది? ముందు అసలు కుటుంబానికి ఇన్ఫార్మ్ చేసి అరెస్ట్ చేయాలి. మరి డెఫినెట్గా రెడ్ బుక్లో రాయొద్దా? ఇప్పుడున్న ఎస్పీని, డిఎస్పీని, ఆ సిఐ పేర్లు, ఆ ఆల్ట్ డీజీపీ పేర్లు రాసుకోవాలి కదా, సిఐడి వాళ్ళ పేర్లు రాసుకోవాలి కదా. రెడ్ బుక్ ఇంకా ఓపెన్ అవ్వలేదు అంటున్నారు మీరు. మీ ఓపెన్ అయిన తర్వాత ఎన్ని వస్తాయి? పుంకాలుగా వస్తాయి. అన్ని 6 నెలలు ముగిస్తారు కదా, అంతే పెద్ద ఎక్కువ టైం కూడా తీసుకోరు. ఈ లోపల ఆధారాలు సేకరిస్తున్నారు. ప్రతి ఓడికి రాయి ఇప్పుడు బైండింగ్ వైర్తో చుట్టేస్తారు కదా, అలా చుట్టేస్తున్నారు. ఊపిరి ఆడదాలు బయటకు కూడా కదలలేరు. అవును, ఇప్పుడు వరకు అరెస్ట్లే, మరి అరెస్ట్ చేశారు కదా, అవన్నీ కూడా స్వయంకృతాలు. వాళ్ళంతటా వాళ్ళు ఊబిలో దిగేసి కొన్ని ఉన్నాయి. వాటిలో సస్పెండ్ అయ్యారు, అరెస్ట్ అయ్యారు, డిస్మిస్ అవుతున్నారు. వెంకటరామరెడ్డి కూడా స్వయంకృత అపరాధమే. అది మహాపాపం. అతను ప్రజల సొమ్ముతో జీతాలు తీసుకుంటా నువ్వు ఒక ప్రభుత్వం రాజకీయ పార్టీ మీద ఇంట్రెస్ట్ ఉంటే నువ్వు డైరెక్ట్గా బయటకు వచ్చేసి ఎప్పుడో దొరకవచ్చు. నేను ఆడొద్దంటాడు. ప్రజల సొమ్ము బొక్కుతా పందికొక్కులాగానే నువ్వు అక్కడేమో ఆడు చేయకూడతానంటే గడ్డ కింద బెల్లం ముక్క పెడతారా, ముద్దెట్టుకుంటారా? ప్రభుత్వం ప్రమాణ స్వీకారం జూన్ 12వ తారీఖు 2024 ప్రమాణ స్వీకారం అయిన వెంటనే 13వ తారీఖు నిలరా అని చెప్పి పెడేమని లాగాలంటున్నాను నేను. అది తప్పైనా ఒప్పైనా వాళ్ళు కొట్టకపోతే ఎవరొకరి చేతి కొట్టించాలా. థ్యాంక్ యూ సార్.